కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కొడితే పోలీస్ వాళ్ళకి ఇది తెలిసిందా మళ్ళీ కొట్టిరు వీళ్ళు వచ్చి అని? తెలిసింది. తెలిసిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కూడా బుక్ అవ్వడం జరిగింది వాళ్ళ మీద. కాకపోతే పూర్తి చర్యలు అయితే ఇంకా తీసుకున్నట్టు అనిపించట్లేదు. ఎస్ఐ గారు అయితే బాగా సపోర్ట్ చేశారని అయితే వాళ్ళు చెప్తున్నారు. మీరు ఒకసారి లైన్ లో ఉంటే అతన్ని లైన్ లో తీసుకోమంటే కూడా నేను తీసుకుంటాను. పాస్టర్ గారిని ఒక్కసారి లైన్ లోకి తీసుకోండి సార్. చూస్తున్నాం కదా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో. కేసు పెట్టిన తర్వాత కూడా మీరు కేసు ఎలా పెడతారని కొట్టడానికి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిరంట. ఇది కనపడడం లేదు వేరే వాళ్ళకి. సో పాస్టర్ కూడా లైన్ లోకి తీసుకుంటున్నారా? అక్కడ ఏం జరిగిందో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో మేడం. హలో సార్ చెప్పండి సార్. నమస్తే సార్ చెప్పండి. హలో విలేకరు మేడం వెళ్ళిపోతారు మేడం. మీరు ఒకసారి మాట్లాడండి. మేడం మాట్లాడతారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. హలో సార్ నమస్తే. సార్ నమస్తే. ఇక్కడ మీ ఫొటోస్ ఇవన్నీ మాకు వచ్చినాయి సార్. అయితే ఈ దాడి December 31 రోజు జరిగితే పోలీస్ వాళ్ళు మీరు కంప్లైంట్ ఇచ్చిర్రా? December 31 January 1. ఓకే, January 1 రోజు జరిగింది. ఏం జరిగింది సార్ అసలు January 1 తారీఖు రోజు? January 1 నాడు అందరం గ్రామంలో చర్చి ముగించుకొని అయ్యగారికి తాడవేకి వెళ్తుండగా ఆ చిట్టాల గ్రామం చెందిన వాళ్ళు చిట్టాల్లో వాళ్ళను కారును ఆపుకొని కారు అద్ద వాళ్ళు కొట్టి వాళ్ళని కొట్టి వాళ్ళను బాగా హింసించారు మేడం. అయితే వాళ్ళను ఫోన్ చేయని అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్ది చెప్పి నేను ఇంటికి వచ్చేసిన వాళ్ళు తాడవేకి వెళ్ళిపోయారు. మీరు పాస్టరా? లేదు, పాస్టర్ మీద కొట్టారు ఫస్ట్. ఓకే ఓకే. ఆ దాడి జరిగినప్పుడు మీరు కూడా ఉన్నారు? దాడి జరిగితే నాకు ఫోన్ చేశారు అనమాట. వాళ్ళు ఫోన్ చేసే కాడికి వెళ్ళి వాళ్ళని విడిపించి సంబంధించి పంపించినాము. తర్వాత January 2 నాడు తాడవేకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పాస్టర్ ఇట్లా. అయితే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళినా కదా మేడం. మనం విడిపించింది చూసి నేను కూడా ఉన్నా కదా అక్కడ. అవును. అయితే కేసు ఎట్లా పెడతారా అని చెప్పేసి ఆమె కేసు పెట్టి నేను రాత్రి 9 గంటలకు మా ఇంటికి వచ్చిన.